ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్లో చిన్ని సిరిగం తెలుసుకుందాం. చిన్ని పూర్వాంశురాలు అని తెలుసుకున్న దేవ ఏం చేయబోతున్నారు. చిన్ని నాగవల్లికి ఏమంటదంటే, మ్యాడీ జాతకం ప్రకారము ఫస్ట్ పెళ్ళం చనిపోతుందని, మా ఇద్దరికి నువ్వు గుళ్ళో పెళ్లి చేసి తర్వాత నేను చనిపోయిన తర్వాత శ్రేయకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నావు కదా అని అంటది అనమాట. అంటే ఏం మాట్లాడుతున్నావు నాగవల్లి ఏమంటున్నావు, కథ చెప్తున్నావా ఏంటి అని అంటే, కథ కాదు అత్తయ్య, ఇది నిజము జరిగిన కథ అని చెప్పిన రాసుకెళ్ళి ఎవరు అని అంటే, మీరే అత్తయ్య, మీరే చెప్పారు, మా అమ్మాయి చెప్తుంటే నేను విన్నాను హాస్పిటల్లో అని అంట. ప్రేమని చంపడానికి, ఒక మనిషిని చంపడానికి ఇలాగుట ప్లాన్ చేశాడని మిమ్మల్ని చూసే నాకు అర్థమైంది అని అంటే, ఏ కారణంతో అయితే మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నా కానీ నేను ప్రేమించిన మ్యాడీతో నాకు పెళ్లి చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి, రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అత్తయ్య అని అంటారు. తర్వాత జాతకం ప్రకారం నేను చనిపోతానని నేనేం భయపడట్లేదు. అవన్నది ఎవరికైనా వస్తుంది, ఈరోజు నాకు వస్తుంది, రేపు మీకు వస్తుంది, తర్వాత వేరే వాళ్ళకి వస్తుంది. కానీ ఎన్ని రోజులు బతికామని, కాకినన్ని కాలం ఎలా బతికామని ఉంటుంది అత్తయ్య అని అంతేంత వరకు మ్యాడీ భార్యలాగానే బతుకుతాను, మ్యాడీ భార్యలాగానే చనిపోతాను అని అంటారు. గిట నాకు తృప్తి ఉంది. ప్రతి ఒక్కరికి బర్త్డే డేట్ తెలుస్తుంది కానీ ఎక్స్పైరీ డేట్ తెలీదు. కానీ నాకు కొంచెం ముందే తెలిసిపోయింది. ఎక్స్పైరీ డేట్ అనేది ముందే తెలిసింది. దానికి ఉన్న పనులు నేను ముందే చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ అదృష్టాన్ని ఇచ్చినందుకు, మ్యాడీ భార్యగా అదృష్టాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య అని అంటారు. ఏంటిది ఇది, త్వరలో చస్తున్నావని తెలిసి గిట ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటే, పడిన మాత్రాన చావు ఏం తొందరగా రాదు కదా, చావంటే నాకు అసలు ఏం భయం లేదు. ఇప్పుడు ఉన్నప్పుడు నేను రాను, నేనున్నప్పుడు అది రాదు అని అంటే, చనిపోయే ఒక్క నిమిషం ముందన్నా మా అమ్మ నిర్దోషి అని మీ అందరితోటి నిరూపించి చనిపోతాను అని అంటే, అడిగిన ప్రేమతో అలా మాట్లాడుతుంది. కానీ అక్కను చంపిన కావేరి దేవుడి గిట నిరూపించలేడు నిర్దోషి అని అని దేవ కూర్చుంటాడు. అప్పుడే నాగవల్లి వస్తుంది. ఏంటి బావ ఏం ఆలోచిస్తున్నావు, మ్యాడీ బాగానే ఉండు కదా, దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే, మ్యాడీ జాతకం గురించి, మ్యాడీ జాతకం నాలాకనే ఉంది అని అన్నావు కదా అని, భార్య చనిపోతుందని చెప్పావు కదా అంటే, అవును చెప్పాను అని అంటే, మళ్ళీ యాక్సిడెంట్లో చిన్ని చావాల్సింది పోయి మ్యాడీకి ఎందుకు గాయాలయ్యాయి అని అంటే, జాతకం ప్రకారం ఆ చిన్ని చావాలి కదా, మళ్ళీ మ్యాడీకి ఎందుకు దెబ్బలు తాకపోతే ఆ చిన్ని మహాజాతకురాల, మన కొడుకుకే జాతకంలో ఏమన్నా తేడా ఉందా, నువ్వు అసలు పంతులు చెప్పింది నువ్వు కరెక్ట్గా విన్నావా లేదా అని అంటే, కరెక్ట్గా విన్నాను బావా నేను అని, పొరపాటు పడలేడు, నేను పొరపాటు పడలేను బావా అని అంటే, మరి ఇలా జరిగింది అని, గండం నుంచి బయటపడ్డా అదే గురించి ఆలోచించాను కానీ ఇదంతా ఆలోచించలేం బావా అని అంటే, ఇప్పుడన్నా ఆలోచించు అని అంటాడు దేవ. ఇద్దరం ఆలోచిస్తే ఏం లేదు బావా, రేపు వాళ్ళిద్దరు జాతకాలు తీసుకెళ్ళి గురుగారిని అడుగుదామని అంటాడు అనమాట. వాళ్ళు ఇంకా మన దేవ గురువు దగ్గరకు వస్తారనమాట, అడుగుతారనమాట. మీరు చెప్పిన ప్రకారము మా కొడుకుకి మొదటి పిల్లం చనిపోతుందని చెప్పారు కదా గురుగారు, కానీ మా అబ్బాయికి ప్రమాదం జరిగింది అని, జాతకం ప్రకారం అమ్మాయి చావాలి కానీ మా వాడు ఎందుకు చావంచుల దగ్గరకు వెళ్ళేసి వచ్చాడు అని అంటారనమాట. అంటే గురుగారు అంటారు, ఆ అమ్మాయి జాతకం తీసుకొచ్చారా మీరు అని అంటారు. అబ్బాయి జాతకం ప్రకారం మొదటి పెళ్ళం చనిపోతుంది, కానీ ఈ అమ్మాయి జాతకం ప్రకారం వీళ్ళిద్దరు జాతకం కలిసినప్పుడు గ్రహగణాలు అనేది మారిపోయాయి అని అంటాడు పంతులు గారు. మార్పులు జరిగినందుకే ఆ అమ్మాయి ప్రాణగండం ఉన్నట్టు ఆమె బతికింది, మీ అబ్బాయి ప్రాణాంచుల దగ్గరికి వెళ్ళి రక్తపావన చేశాడు అని. అమ్మాయికి చిన్నప్పుడే మాతృహోమం జరిగిండొచ్చు అని అంటే, అవును పంతులు గారు, చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది అని అంటే, అలా సడన్గా చనిపోయినందుకు తన ఆయుష్ని వాళ్ళ కూతురికి ఇస్తుంది అని అంటాడు అనమాట. జాతకుల అమ్మాయికి చిన్నప్పటి నుంచి 2 గండాలు అనేది తప్పాయి తనకు అని అంటే, అబ్బాయి జాతకం ప్రకారం ఈ అమ్మాయికి ఉన్న గండాలు అన్ని తప్పిపోయాయి అని చెప్తాడనమాట. కొన్ని ప్రాణగండాలు ఉన్నాయి, అవన్నీ తప్పిపోయాయి అనుకో, పూర్వ ఆయుష్రాలు అవుతుంది అని అంటాడు. అబ్బాయికి కూడా తృతీయ అనేది తగ్గిపోతుంది, అప్పుడు వాళ్ళిద్దరు జాతకాలు కలిస్తే వాళ్ళు 100 భార్యాభర్తల్లా ఉండిపోతారు అని అంటారు అనమాట. గ్రహణం తర్వాత వాళ్ళిద్దరు మార్పులు మారిపోతున్నాయి, వాళ్ళ జాతకాలు అనేది మారిపోతున్నాయి. గ్రహణం తర్వాత మీరు వచ్చి మళ్ళా వస్తే నేను వాళ్ళకి ఏం జరగబోతుందో నేను చెప్తాను అని అంటారు అనమాట పంతులు గారు. ఇంకా నాగవల్లి అనుకుంటారు, వాళ్ళిద్దరి జీవితంలో వచ్చే మార్పులు ఏంటి అని అనుకుంటారు అనమాట. అడిగి ఎక్కిళ్ళు వస్తాయనమాట. ఎక్కిళ్ళు రాగానే నీళ్ళు అని అడుగుతాను అనమాట. మమ్మీ నీళ్ళు అని అంటే, మన మధు వచ్చి నీళ్ళు ఇవ్వడానికి వస్తే, నువ్వు వద్దు, నువ్వు ఇయ్యకు, మా మమ్మీ ఇస్తుంది అంటే, మమ్మీ అని పిలుస్తాం. లేదు అత్తయ్య వాళ్ళు లేరు, అత్తయ్య మామయ్య బయటికి వెళ్ళా అంటే పెద్దమ్మని పిలుస్తారు, పెద్దమ్మ గిట లేదు అని అంటే శ్రేయ అని పిలుస్తారు, శ్రేయ గిట రాదనమాట. అయితే నీళ్ళు రా అంటే, నీళ్ళంట పో అని అంటది అనమాట బాటిల్ని. అంటే అనుకుంటే తర్వాత తిట్టు, ఎక్కిళ్ళు ఎక్కువసేపు రావడం మంచిది కాదు, ముందు ఈ నీళ్ళు తాగు అని తాగిపిస్తుంది అనమాట. శ్రీవారు, నీకేమైనా నా మీద కోపం ఉంటే నా మీదనే చూపించండి, కానీ నీళ్ళ మీద, బ్రేక్ఫాస్ట్ మీద, దాని మీద చూపించు అని అంటే, నాకు తెలుసు అని అంటాడు. ఏం తెలుసు, వెక్కిళ్ళు వస్తే మంచినీళ్ళు గిట్ట తాగాలని తెలియని అమాయకులు మీరు. దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు, ఇలాంటి అమాయకుని చక్రవర్తిని నాకు మొగునుగా చేశాడు అని అంటారు. తెల్లనివని పాలు అనుకొని ఎర్రనివని రక్తం అనుకుంటే కాదు బాబు, తెల్లగా మంచిగా కూడా ఉంటుంది, ఎర్రగా
పుచ్చకాయ గుట్ట ఎర్రగా ఉంటుంది అని అంటదట. నువ్వేం జ్యూస్ తాగుతావు ఇప్పుడు? పుచ్చకాయ జ్యూస్ తాగుతావా, పనసకాయ జ్యూస్ తాగుతావా, యాపిల్ జ్యూస్ తాగుతావా అంటే చింతపండు జ్యూస్ తాగుతాను అని అంటారు. చింతపండు జ్యూస్ తాగొద్దు, నల్లగాయతో జ్యూస్ తీసుకొస్తాను, ఎర్రగా యాపిల్ పండులా ఉంటావు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దేవా అంటాడు, నాగవల్లికి తప్పు చేసావు, నాగవల్లి తప్పు చేసావు, ఒక్కసారి నువ్వు ఆలోచించదు, వాళ్ళిద్దరికి పెళ్లి చేసేటప్పుడు నాకు చెప్పింటే అయిపోయేది, నేనే దాన్ని లేపేసేదాన్ని. ఎప్పుడైతే మ్యాడీకి తెలిసిందో మ్యాడీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టగానే అప్పటికిట నేను ప్లాన్ చేశాను లేపేయడానికి. కానీ నువ్వే వద్దన్నావు, ప్రతిదానికి నువ్వే తనని చంపేయొద్దు అని నువ్వే ఆపాకు. మ్యాడీకి పెళ్లి చేసి హనీమూన్కి వెళ్ళినాకనే దాన్ని చంపాలని నువ్వు నాకు చెప్పావు, కానీ నేను అప్పుడే చంపింటే ఇప్పటి వరకు దాన్ని పీట పోతుండే అని అంటే, అవును బాబా నేను ఆపాను అని అంటారు. ఈ రోజు తను చనిపోతుందని నేను ఆపుకుంటూ వచ్చాను, కానీ ఇప్పటి నుంచి ఆపాను బావా, నీవేం చేయాలనుకుంటున్నావు ఆ చిన్నేని చేసేసేయని. మ్యాడీ సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు బావా, నువ్వేం చేయాలనుకుంటున్నావో చేసేసేయి అని అంటారనమాట. చేస్తాను అని అంటారు. దాన్ని ఎలాగోలాగో చంపేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. తర్వాత మన మధు వాళ్ళ అమ్మ ఫోటో నిలబడి నేను అదృష్టవంతురాలను దురదృష్టవంతులను నాకు అర్థం అవ్వట్లేదు, చిన్నప్పుడు 10 ఏళ్ళు నాన్నకి దూరమై ఉన్నాను, దూరమై మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాక నాన్న అని తెలియకుండానే నాన్నకు దగ్గరయ్యాను, తర్వాత నాన్నకు దూరమై తర్వాత నీకు దగ్గరయ్యాను, తర్వాత నువ్వు శాశ్వతంగా దూరమైన తర్వాత నాన్నకి దగ్గరయ్యాను, కొంతకాలం నాన్నతో కొంతకాలం అమ్మతో కలిసి ఉన్నాను, కానీ ఇద్దరితో కలిసి మాత్రం లేను, అలా నా జాతకంలో లేదేమో అని అంటారు. జాతకం ప్రకారం నేను నాన్నకు దూరమై శాశ్వతంగా నీ దగ్గరికి రాబోతున్నానమ్మా, నాకు భయంగా లేదు కానీ బాధగా లేదమ్మా, నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే చనిపోయి నీ దగ్గరకు వస్తున్నాను కదా. బాధ భయం ఒకటే అమ్మా, నేను నిర్దోషిగా నిరూపిస్తానో లేదో అని నాకు భయంగా ఉంది అని కూతుర్ని అమ్మ, నీవు నిర్దోషి అని నిరూపించి నీ రుణం కొంచెమైనా తీర్చుకుందామని నేను అనుకుంటున్నాను అని. నువ్వు నిర్దోషి అని నిరూపించడానికి సాక్ష్యాలన్నీ నేను సేకరించే వరకు అన్న నన్ను బతికించమ్మా, నన్ను దీవించు అని అంటారనమాట. అనేసరికి పువ్వు అనేది ఫోటో నుంచి పువ్వు పడిపోతుంది, మన చిన్ని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.